ఈ రోజు అనుకూలమైన రోజు. అప్రయత్న ధనలాభాలు అందుకుంటారు. కాంట్రాక్టర్లకు, వృత్తి నిపుణులకు అనుకూలం. ఉద్యోగులకు ఆఫీసుల్లో అనుకూల వాతావరణం కనిపిస్తుంది. సహోద్యోగుల సహకారం, అధికారాలు ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు శ్రద్ధ పెట్టాలి. అమ్మవారి ఆరాధన మీకు శుభాలనిస్తుంది. అనుకూలమైన రంగు ఎరుపు. అనుకూలమైన సంఖ్య 7. ఈ రోజు మొత్తం మీకు శుభకరం. అంచనాలు ఫలిస్తాయి. మీరు చేపట్టిన పనులు విజయవంతమవుతాయి. అన్ని వర్గాల వారికి ధనలాభాలు కనిపిస్తున్నాయి. నూతన పెట్టుబడులకు అనుకూలమైన రోజు. స్టాక్స్లో పెట్టుబడులు కలిసివస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకూలంగానే ఉంది. హనుమంతుడి ఆరాధన మీకు శుభాలనిస్తుంది. అనుకూలమైన రంగు కనకాంబరం రంగు. అనుకూలమైన సంఖ్య 5. ఈ రోజు అద్భుతమైన రోజు. అన్ని వైపుల నుండి మీకు శుభాలు ఎదురవుతాయి. మీ నిర్ణయాలు కలిసివస్తాయి. వ్యాపారస్తులు అద్భుతమైన ధనలాభాలు అందుకుంటారు. ఉద్యోగులకు పనిలో ప్రోత్సాహం, నూతన అవకాశాలు అందుకునే రోజు. ఒక శుభవార్తను వింటారు. శుభకార్యక్రమాల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శివారాధన మీకు శుభాలనిస్తుంది. అనుకూలమైన రంగు తెలుపు. అనుకూలమైన సంఖ్య 3. ఈ రోజు మీకు పాక్షికంగా అనుకూలం. మీ నోటి దురుసు మీకు చిక్కులు తెచ్చిపెడుతుంది. మీకు పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారులకు శ్రమతో కూడిన లాభాలు కనిపిస్తాయి. ఉద్యోగులకు పనిపై శ్రద్ధ అవసరం. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉండండి. విష్ణు సహస్రనామాల పారాయణ మీకు శుభాలనిస్తుంది. అనుకూలమైన రంగు బంగారు రంగు. అనుకూలమైన సంఖ్య 9. ఈ రోజు మీకు గ్రహాల అనుకూలత వల్ల పట్టిందల్లా బంగారమా అన్నట్టు ఉంటుంది. అనేక మార్గాల్లో డబ్బు వచ్చి పడుతుంది. గతంలో చేసిన పెట్టుబడులు ఇప్పుడు ప్రతిఫలాన్నిస్తాయి. స్టాక్లలో పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఉద్యోగస్తులకు ఉత్సాహకరంగా రోజు సాగుతుంది. వాహన డ్రైవింగుల్లో జాగ్రత్తగా ఉండండి. గణపతి ఆరాధన శుభకరం. అనుకూలమైన రంగు పసుపు. అనుకూలమైన సంఖ్య 6. ఈ రోజు మీకు గ్రహబలం బాగుంది. వృత్తి ఉద్యోగాలు రాణిస్తాయి. మీ మనోవాంఛ నెరవేరే రోజు. సహోదరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆహ్వానాలు అందుకుంటారు. వ్యాపారులు మంచి లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగుల మాటకు తిరుగుండదు. ప్రమోషన్లకు అవకాశముంది. లక్ష్మీదేవి ఆరాధన మీకు శుభాలనిస్తుంది. అనుకూలమైన రంగు ముదురు పసుపు. అనుకూలమైన సంఖ్య 6. ఈ రోజు గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు. పనుల్లో ఒత్తిడి అధికమవుతుంది. మీ తల్లిదండ్రుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. పెట్టుబడులపై నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు మీకు అనుకూలంగా లేదు. వ్యాపారస్తులకు శ్రమ అధికం, లాభాలు తక్కువ అన్నట్టు ఉంటుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి విసుగు తెప్పిస్తుంది. సహనంగా ఉండండి. అమ్మవారి ఆరాధన మీకు శుభకరం. అనుకూలమైన రంగు గులాబీ. అనుకూలమైన సంఖ్య 11. ఈ రోజు గ్రహబలం అనుకూలంగానే ఉంది. వ్యాపారస్తులకు చాలా అనుకూలమైన రోజు. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి. డబ్బు విషయంలో మంచి లాభాలు కళ్లజూస్తారు. ఎన్నాళ్ల నుండో వేచి చూస్తున్న ఒక శుభవార్తను వింటారు. ఉద్యోగులకు ఈ రోజు ప్రశాంతమైన రోజు. ఆంజనేయస్వామి దర్శనం మీకు శుభాలనిస్తుంది. అనుకూలమైన రంగు నీలం. అనుకూలమైన సంఖ్య 5. ఈ రోజు గ్రహబలం మిశ్రమం. అన్ని వర్గాల వారికి పని ఒత్తిడి అధికమవుతుంది. మానసికంగా మాత్రం ప్రశాంతత లభిస్తుంది. మీ నిర్ణయాలు కలిసివస్తాయి. మిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త వహించండి. డబ్బు విషయంలో ఎవ్వరికీ హామీలు ఉండవద్దు. ఉద్యోగులకు పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి ఆరాధన మీకు చిక్కులు తొలగిస్తుంది. అనుకూలమైన రంగు తెలుపు. అనుకూలమైన సంఖ్య 8. ఈ రోజు మీకు గ్రహబలం పెద్దగా బాలేదు. పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఈ రోజు పెద్దగా అనుకూలంగా లేదు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మీ పిల్లల విషయంలో ఒక విషయం ఆందోళన కలిగిస్తుంది. వ్యాపారులకు దానం సమయానికి సర్దుబాటు అయినప్పటికీ ఖర్చులు అదుపు తప్పి ఆందోళన కలిగిస్తాయి. గణపతి ఆరాధన మీకు శుభకరం. అనుకూలమైన రంగు ఆకుపచ్చ. అనుకూలమైన సంఖ్య 2. ఈ రోజు మీకు గ్రహబలం అనుకూలంగా ఉంది. వ్యాపారస్తులకు రోజు ప్రారంభం కొంచెం మందంగా ఉన్నప్పటికీ 12 గంటల తరువాత అనుకూలంగా మారుతుంది. ధనలాభాలు కలుగుతాయి. ఉద్యోగాలకు పని ఒత్తిడి తగ్గి మానసిక శాంతి నెలకొంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలమైన రోజు. శివారాధన మీకు శుభాలనిస్తుంది. అనుకూలమైన రంగు గంధం రంగు. అనుకూలమైన సంఖ్య 1. ఈ రోజు మీకు 70% అనుకూలత ఉంది. పనుల్లో జయం కనిపిస్తుంది. ఉద్యోగులకు అనుకూలమైన రోజు. నూతన బాధ్యతలు చేతికొస్తాయి. అయితే పని ఒత్తిడి అధికంగా ఉంది. ఆందోళన పడతారు. రిటైల్ రంగంలో వారికి మంచి లాభాలు కనిపిస్తాయి. అనవసర వాగ్వివాదాలకు దూరంగా ఉండండి.
విద్యార్థులకు శ్రద్ధ అవసరం. గణపతి ఆరాధన మీకు శుభకరం. అనుకూలమైన రంగు ఆరెంజ్ కలర్. అనుకూలమైన సంఖ్య 5.